రత్నకుమారయ్య గారికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి యొక్క కుటుంబానికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడికని చెప్పారు. కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఎలా ఆశీర్వదించబడతాయి, దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ఆ విధానం ఏంటి అనేది కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ప్రభుత్వ మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అవునని ఆమెనని నాతో పాటు ఏకీభవించి వాక్యంతో మీరు ముందుకు రావాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. సవరణ లేని చోట వివరణ అనవసరం అన్నారు దైవజనుడు. వాక్యము దేవుడు పరిశుద్ధాత్మను వివరిస్తున్నప్పుడు ఆ వాక్యం ప్రకారంగా మనం ఏం చేసుకోవాలంటే సవరించుకోవాలి. సవరణ లేని చోట వివరణ అక్కర్లేదు అన్నారు. కాబట్టి వాక్యాన్ని ఎలా విందాం, సవరించుకుందాం, సరి చేసుకుందాం, వాక్యానుసారంగా దిద్దుకుందాం అనే మనసుతో మనం అందరం వాక్యం వినాలని నేను ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఆదికాండం దేవుడు వారిని ఆశీర్వదించు ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకుని వారితో చెప్తుంది. ఇక్కడ ఆదాము అవ్వ ఒక కుటుంబమా కదా? ఏమండి, ఆదాము అవ్వ ఒక కుటుంబమే కదండి. దేవుడు వారిని ఏమన్నారట? ఆశీర్వదించి, దేవుడు వారిని ఆశీర్వదించిన అని కుటుంబ ఆశీర్వాద కూడిక. కాబట్టి దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఎట్లనగా అన్నాడు. మరి ఆశీర్వదించే విధానం ఎలాగనగా అంటూ మీరు ఫలించి అన్నాడు. సరిపోతాను, ఒక మాట సరిపోతున్నాను. మొత్తం ఇవన్నీ చెప్పాలంటే 6 నెలలు పడతాను. మీరు ఫలించి అన్న మాట సరిపోతుంది. ఈ ఫలించి అన్న మాట గురించి కూడా ఈ ఒక్క రోజులో ముగించలేదు. ఏమండి, దేవుడు చెప్పినట్టే మనం ఎక్కడన్నా పిలిస్తే దీన్ని కంటిన్యూషన్ వర్తమానం మరలా మనం విందాం. మనము ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని దేవుని సన్నిధిలో మనం ఆశతో కూర్చున్నప్పుడు ఆయన చెప్తున్న మాట, కుటుంబాలను దేవుడు ఆశీర్వదించే దేవుడు. నోవహు భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు అలాగా ఉన్నప్పుడు బలియార్పణ చేసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి సేమ్ ఇలాంటి మాటలు ఉంటాయి. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఇదే మాటలు అక్కడ కూడా ఉంటాయి. కుటుంబాలను ఆయన అలా నిలబెట్టి ఆయన ఆశీర్వదించే విధానం పద్ధతి ఏమిటనగా మీరు ఫలించాలి. ఆశీర్వాదంలో ఒక భాగం అది. ఏమండి, మనం ఫలించాలి. ఇక్కడ శారీరకమైన ఫలింప, ఆత్మ సంబంధమైన ఫలింప ఏంటి, దాని యొక్క వివరణ అర్థం ఏమిటని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఆశీర్వాదం అనేది శరీర సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మొదట ఏది, రెండవది ఏది అనేది మనకి క్లారిటీ ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, మొదట ఏది తర్వాత ఏది అది మనకి క్లారిటీ ఉండాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడరు. అవన్నీ అంటే పైన వచ్చినాడు, కింద వచ్చిన ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎలా గడుస్తుంది, కుటుంబం ఎలా అభివృద్ధి చెందాలి, ఈ అప్పులు ఎలా తీరుతాయి, బిడ్డలు ఎలా చదివించుకోవాలి, కుటుంబం ఎలాగ మనం అభివృద్ధి అవ్వాలి, ఎలాగ మనం జీవించాలి ఈ లోకంలో అని మనం ఆలోచిస్తున్నప్పుడు మొదట ఏమిటండి, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీ కుటుంబం ఎలా అభివృద్ధి చెందాలో, మీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడాలో, మీ బిడ్డలు ఎలా ఆశీర్వదించబడాలో,
మీ బిడ్డల చదువుల్లో ఎలాగ దేవుడు వారిని దీవించాలో, వారికి ఎలా ఉద్యోగాలు ఇవ్వాలో, వారిని ఎలాగా పైకి తీసుకురావాలో అవన్నీ తర్వాత దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ముందు మనం ఏం చేయాలంట? ముందు మనం మీరు ఏమైనా చెప్తుంటే నాకు ఏమన్నా అర్థమవుతుంది, మీరు ఏమైనా అర్థమవుతుందో నాకు అర్థమవుతుంది. మొదట ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయన రాజ్యమును నీతిని మొదట మనం వెతికితే అప్పుడు అవన్నీ అనగా మన కుటుంబానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఏకమందు పరమందు అన్ని ఆశీర్వాదాలు ఆయన ఆటోమేటిక్గా వస్తాయని చెప్తున్నాడు. కాబట్టి మొదట వాక్యం వింటున్న మనందరం కూడా ఆత్మ సంబంధంగా విందాం, ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందడానికి చూద్దాం, ఆత్మ సంబంధంగా ఫలించడానికి చూద్దాం. ఆశీర్వాదం అంటేనే ఏమంటే పాల్గొనుకోవడం, ఆశీర్వాదం అంటేనే ఇల్లు కట్టుకోవడం, ఆశీర్వాదం అంటేనే బండి కొనుక్కోవడం, ఆశీర్వాదం అంటేనే ఒక ఉద్యోగం రావడం. ఇదే మనుషులుగా మనకి కనిపించేటువంటి ఆశీర్వదించబడ్డామండి. మనకప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం అండి, దేవుడి దేవుడు కారు ఇచ్చారండి. ఇదే ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదంలో ఒక భాగం ఫలించుట అనే పదాన్ని ప్రభు వాడారు. కాబట్టి పిల్లల మనం మొదట ఫలించే వాళ్ళంగా ముందుకి సాగిపోవాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. నెంబర్ 1 పాయింట్, ఒక 5 మాటలు ప్రభు నాకు ఇచ్చారు. ప్రభు కుటుంబ ఆశీర్వాదం కూడికి ఆహ్వానించారు. దేవసేవకులు ఏం చెప్పాలి అని నేను ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అలవాటు ఏంటంటే, ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే ఆ మీటింగ్కి ఒక తాజా రొట్టె కావాలి, దేవుని సన్నిధిలో పొందుకోవాలి. ఏదో పాత వాక్యం చెప్పడం నాకు నేర్పించలేదు ప్రభు. ఈ బుక్ నిండా వాక్యాలు ఉంటాయి, కొన్ని వందల వాక్యాలు ఉంటాయి, వేల వాక్యాలు ఉంటాయి, ఇలాంటి బుక్స్ ఇంకా చాలా ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు తాజా రొట్టె కావాలి, ఏ రోజుకి ఆ రోజే ఏ వారం కావాలో ప్రభు ఏం చెప్పమంటామని ఆయన సన్నిధిలో పొందుకోవాలి. ఉపవాసం నుండి ఆ వాక్యాన్ని పొందుకొని తన బిడ్డలకి ఆ వాక్యాన్ని తాజా రొట్టెని పెట్టాలి. ఆ సిద్ధపాటు ప్రభు నాకు ఇచ్చిన కారణం చేత మీకోసం దేవుడు ఇచ్చిన రొట్టె ఫలించుట. దేవునికి స్తోత్రం కలిగిన ఆశీర్వాదం మీ కుటుంబానికి రావాలి అని ఆశపడిన దేవుడు, మనకి అందరికీ ఆశీర్వాదాల ద్వారా ఆశపడిన దేవుడు ఆయన చెబుతున్న మాట, మీరు మొదటగా ఫలించాలి. అదే ఆశీర్వాదం అంటే. ఏమంటే ఎలా ఫలించాలి? ఆదికాండం 49:22. ఆదికాండము 49వ అధ్యాయం 22 నుంచి 26 వరకు కూడా మీరు చదివినట్లయితే యోసేపు ఫలించడి కొమ్మ అన్నాడు. ఫలించడి కొమ్మ, ఓట యొక్క ఫలించడి కొమ్మ, దాని రెమ్మల గోడపైకి ఎక్కి వ్యాపించు, విలుకాండ్రు అతన్ని వేధించింది, వారి బాణములను వేసి హింసించి యాకోబు పొలిచి పరాక్రమశాలి అయిన హస్తబలం వలన అతని విల్లు బలమైనదను, ఇశ్రాయేలులకు మందయు మేపడివాడు ఆయనే. నీకు సహాయం చేసి తండ్రి దివలలో, బిడ్డ దివలలో, అగాధ జన్మ దివలలో దీవులతో చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా అతని నడిమితి మీదకి ఆశీర్వాదాలు వస్తాయంటూ చెప్పాడు. అలా అదంతా మీరు చదువుకుని ఇంటికి వెళ్ళాక 22 నుంచి 26 వరకు ఏమండి తండ్రి దీవులు వస్తాయంట, బొరుగుల దీవులు వస్తాయంట, చిరకాల దీవులు వస్తాయంట. ఎంత వస్తాయంటండి? వేరుపరచబడిన వారి నెత్తి మీద నుంచి పర్వతముల అంత ఎత్తుకి ఆశీర్వాదాలు 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 వస్తూనే ఉంటాయండి. ఎవరికి వస్తాయండి ఆశీర్వాదం? ఎవరికి వస్తాయండి ఆశీర్వాదాలు? ఎవరికి వస్తాయండి ఆశీర్వాదాలు? ఫలించే వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. ఏమని చెప్పండి, ఎవరికి వస్తాయండి? ఫలించే వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. యోసేపు ఫలించడి కొమ్మ అన్నాడు, అతడు వేరుపరచబడిన వ్యక్తి అన్నాడు. ఏమండి? ఎవరైనా వేరుపరచబడిన వ్యక్తిత్వం కలిగిన వాడు అని దేవుని వాక్యంలో తెలియజేయబడతా ఉంది. పిల్లరా, మీరైనా నేనైనా ఫలించే వాళ్ళమైతే, వేరుపరచబడిన జీవితాన్ని జీవించే వాళ్ళమైతే మనకి ఆశీర్వాదాలు, తండ్రి ఆశీర్వాదాలు, చిరకాల పితరుల ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు, ఏమండి జలముల ఆశీర్వాదాలు, స్థలముల ఆశీర్వాదాలు, ఏమండి ఇవన్నీ ఆశీర్వాదాలే.
అలాగ పర్వతాల కంటే హెచ్చుగా ఆశీర్వాదాలు వచ్చేస్తాయట. ఏమిటి సార్ అంత ఆశీర్వదించబడటానికి ఉన్న క్వాలిటీ ఏంటి ఏసేపులో అని మనం కనుక కాస్త లోపలికి వెళ్తే ఏమండి 12 మంది యాకోబు గారికి పిల్లలు. ఎంతమంది? 12 మంది యాకోబు గారికి పిల్లలు. ఈ 11 మంది ఒక బ్యాచ్గా ఉన్నారు, మనోడు ఒక్కడే ఒక బ్యాచ్గా ఉన్నాడు. కాబట్టి ఈయన మనస్తత్వం వేరేగా కనబడుతుంది. ఈ 11 మంది అంటున్నారు, ఈడంట ఈడి పనంట నిలబడి ఉందంట, మన 11 పనులు నమస్కారం చేస్తున్నామంట, ఈడి పని నిలబడి ఉందంట. ఏమంటే సూర్య చంద్రుల్లో కూడా ఆయనకు నమస్కారం చేస్తారంట. అంటే నాన్న అమ్మ కూడా నమస్కారం చేస్తారంట, మనమ్మ కూడా నమస్కారం చేస్తామంట. వీడి గర్వంతో వీడి బరువు వస్తామా అని అందరూ ఒక మనస్తత్వం కలిగి ఉన్నారు. నాన్నగారేమో అన్నయ్యకి క్యారేజీ ఇచ్చిన నాన్నని పంపిస్తే ఒక అమ్మాయికి వెళ్ళాడు. తొలకొని వాడు వస్తున్నాడు, వీడి పడవ తేల్చేద్దాం వచ్చిన ఇక్కడ చెత్త కొట్టేసి గోతులు వేసేసాడు. గోతులు వేసేది అందరూ చచ్చిపోవాలనుకున్నారు. అందులో పెద్దలు అన్నాడు, నాన్న అక్కడ మనం పాల్గొంటున్నాడు రక్త సంబంధి అని మనం గోతులు వేసేసి చచ్చిపోతాడు, బయట లాగేసి ఈ దారం డెలివరీ కట్టేస్తాను, ఎక్కడికి బతుకుతాడు, దాని బతుకు ఏదో బతుకు బతుకుతాడంటే పోలే వీళ్ళు పెద్దలు చెప్పింది కూడా బాగుందని చెప్పేసి సొక్కాయ తీసేసి పిల్లలు బైక్ లాగేసి వెళ్ళి దారం డెలివరీ నమ్మేశారు, డబ్బులు కట్టేశారు. ఆవిడ తీసుకెళ్ళి ఇంకో నమ్మేశారు, ఏదో వ్యాపారం లాగా ఇంకెక్కువ డబ్బులకి. కానీ సొక్కాయ పట్టుకెళ్ళి అడవిలో ఏదో మృగం రక్తంలో ముంచి మీ కొడుకు ఏ మృగం చంపేసింది మాకేం కాదు, సొక్కాయ దొరికిందని చెప్పి ఇచ్చేసారు. నాన్నగారు ఏడవ కానీ వీళ్ళందరూ ఎలా ప్రవర్తించారంటే తమ్ముడు పట్ల క్రూరంగా ఎలా ప్రవర్తించారండి? క్రూరంగా, దయ లేకుండా, చాలా అసూయ పడి అతడిని అమ్మేయడానికి, బానిసగా పిల్లలు చేసేయడానికి, చంపేయడానికే వారు నిర్ణయించుకున్నటువంటి కషాయిగా కనపడుతూ ఉంటారు. కానీ యోసేపు అంటాడు, నేను చాలా కష్టాలు పడ్డాడు, అవన్నీ చెప్పడానికి అవ్వదు, చాలా కష్టం పడ్డాడు, ఇనుమతులు బాధితుంది అని రాయబడి ఉంది, చాలా కష్టాలు పడ్డాడు. కానీ ఆయన ఒకనొక రోజున ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ప్రధాని స్థానంలో కూర్చున్నప్పుడు వీళ్ళ వెళ్ళి ధాన్యం కొనుక్కునే పరిస్థితున్నప్పుడు ఆయన అంటాడు ఒక మాట, అన్నలాగా భయపడకండి, నేను దేవునికి భయపడేవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నలాగా భయపడకండి, నేను దేవునికి భయపడేవాడిని. ఏదైనా ఒక వ్యక్తి దేవునికి భయపడేవాడైతే అతను చూసి మిగతా వాళ్ళు ఎవరు భయపడరు, వీళ్ళు అల్లిపోతున్నారు. మనం చిన్నప్పుడు కొట్టామరా, మనం చిన్నప్పుడు గోతులు దోసామరా, మనం చిన్నప్పుడు అసూయ పడ్డామరా, మనం చిన్నప్పుడు అమ్మేసామరా, మనం చిన్నప్పుడు సొక్కాయ తీసేసామరా, అది రక్తంలో నుంచి చచ్చిపోయిన నాన్న చెప్పామరా, ఇవన్నీ మనసులో పెట్టుకున్నాం ఏదో చేస్తామరా అని గడగడగడగలు ఆడిపోతున్నారు. కానీ ఆయన అంటాడు, అన్నలారా మనం మంచి కోసమే దేవుడి జాతిని అంతా చేసాడేమో, మీరేమీ బాధపడద్దు, నేను దేవునికి భయపడాను, నేను మిమ్మల్ని ఏం చేయను. పైగా అంటాడు, నేను మిమ్మల్ని పోషించదను, మిమ్మల్ని సంరక్షించదను, మీరు మొత్తం అందరూ వచ్చేయండి, మీకు ఒక రాష్ట్రాన్ని ఇస్తాను, మీ పశువులకు మేత ఇస్తాను. అసలు ఆ మనసత్తానికి ఏ మనసత్తానికి తేడా ఏమన్నా ఏమంటారు, ఆల మనసత్తానికి ఈ మనసత్తానికి కలుపుతున్నారా? కలుపుతుందండి. వాళ్ళందరూ ఒక బ్యాచ్గా ఉంది, ఈయన ఒక్కడే ఒక బ్యాచ్గా ఉన్నాడు. మిమ్మల్ని ఎవరైతే తిరుగుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే దూషిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే నిందిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే అవమానపరుస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే చెత్తగా ప్రచారం చేస్తారో, మిమ్మల్ని ఎవరైతే పాడు చేయాలని చూస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే అనగదొక్కాలని చూస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఏమండి అసహించుకుంటున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఎన్ని రకాలుగా మీ మీద ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తిరిగి మీరు దూషించుకున్నారు, తిరిగి మీరు కౌంటర్ ఇవ్వకున్నారు, వారికి ప్రేమను యేసులాగా పంచగలిగితే అది వేరు పడుతుంది. దేవునికి స్తోత్రం. మాట్లాడుకోవడం చాలా సులువే, కానీ ప్రాక్టికల్గా సాధన చేయడం చాలా కష్టం. ఇంట్లో భర్త తిరిగితేనే ఒక మాట అంటే ఇదే నుంచి 5 మాటలు వస్తాయి, టపటపటపటపట వదిలేస్తారు భర్త మీద ఒక మాట అంటే. నాన్నగారు ఏదైనా ఒక మాట అంటే ఏమండి కొడుకు పడతాం, కూతురు పడతాం, వెంటనే 4 మాటలు వచ్చేస్తాయి అడ్డటి నుంచి. కాబట్టి పిల్లగా మనము వేరుపరచబడిన వ్యక్తులుగా కాకపోతే లోకస్తుల పద్ధతి వేరేగా ఉంటుంది, మన పద్ధతి వేరేగా ఉండాలి. లోకస్తుల విధానం వేరేగా ఉంటుంది, మన విధానం వేరేగా ఉండాలి. ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకోకూడదు అన్నారు, నేను ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకున్నాను. 3 పెట్లు ఉంటాయి, ఆయన పెద్దలు అండి. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఏమి రాలా. లేకపోతే అమావాస్య రోజు నాకు వెళ్తాంటారు, అమావాస్య రోజు వెళ్తాను అర్థమైతే ఏమవుతాం, ఏమవుతుంది. నిమ్మకాయ తప్పకూడదు
ఏమవుతాం? లోకస్తుల విధానం వేరే ఉండాలి, మన విధానం వేరే ఉండాలి. మన విధానం యేసుప్రభు విధానం అవ్వాలి. ఆయన హింసింపబడి తిరిగి హింసించలేదు, దూషింపబడి దూషింపలేదు. ఆయన విధానాన్ని భక్తులందరూ అనుసరించారు. మనం కూడా ఆయనలాగా మారిపోతే, వేరుపాటు జీవితంలోకి వస్తే, ఈ లోక ఆచారాలకు పోకుండా, ఈ లోక సాంప్రదాయాలకు పోకుండా, ఏమండి అన్నిటికీ ఆచారాలు ఉన్నాయి. మా సంఘంలో ఎవరైనా శంకుస్థాపన చేయమని పిలిస్తే ఏమండి ప్రార్థన చేసిన నూనె పట్టుకెళ్తాం, ముందు చెప్తాం, మా ఈ ప్రార్థన చేసిన నూనె మాత్రమే పోయడం జరుగుతుంది, మోకరించి ప్రార్థన చేయడం మాత్రం జరుగుతుంది, చేస్తున్నాము అంతకు మించి ఏమి జరగదు, మనకి ఇష్టమైతే నీకు వెళ్ళెత్తరామని చెప్తాం. అయ్యో రెండంటే వెళ్తాం, అందరి ఎదుట మోకరించి ఆ యొక్క ఒక రాయి వాళ్ళు నిలబెడతారు, దాని మీద నూనె పోసి మోకరించి మోకరించండి ప్రార్థన చేసి యేసునామములో దీవెన వచ్చేస్తామంటే అద్భుతమైన ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి పిల్లల ఏదో చేయాలి, సాంప్రదాయం అలా చేయాలి, సాంప్రదాయం అలా చేయాలి, పిల్లలంతా కార్యక్రమంలో వచ్చేస్తే ప్రార్థన చేసిన నూనె రాస్తే మాడిపోతాయి. అంతా ప్రార్థన చేసిన నూనె రాస్తే మాడిపోతాయి. మా సంఘంలో మేము రాష్ట్రంలో మాడిపోతాం. పక్కలు కూడా ఏదో చెప్తారు, ఇంకొకరు కూడా ఏదో చెప్తారు, ఆ కథలాగా చెప్తారు, ఇలా కథలాగా చెప్తారు. ఏం అక్కడ వేరుపరచబడిన జీవితం, బతికే దేవుని చచ్చిపోతే దేవుని స్తోత్రం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. వేరుపరచబడిన జీవితంలో ఉంటే నువ్వు ఫలించే వ్యక్తి అన్నట్టు నీ మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అలాగా నీవు అసూయపడేవాడైతే, అలాగా నీవు కొట్టే బ్యాచ్ అయితే, అలాగా నీవు కూడా దూషించే బ్యాచ్ అయితే, అలాగే నీవు కూడా అభ్యసే బ్యాచ్ అయితే, అలాగే నీవు కూడా లోక సంబంధం వ్యక్తులు అయితే నీకు ఫలభరితమైన జీవితం లేదు, వేరుపాటు జీవితం లేదు, నీకు ఆశీర్వాదాలు రావు. ఎవరికైనా సరే మనం వేరుపరచబడిన వ్యక్తిత్వంలోకి వస్తే లోకానికి వేరే, లోక సంప్రదాయాలకు వేరే, లోక ఆచారాలకు వేరే, ఏమండి దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని బ్రతకగలిగిన యేసు ప్రభు వారిని మాదిరిగా తీసుకుని బ్రతకగలిగినటువంటి సాధన మనం చేస్తే పిల్లరా అలాంటి వ్యక్తుల మీదకి ఏమొస్తుందండి? ఏమొస్తాయి చెప్పండి, చెప్పండి అమ్మా, ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. వాళ్ళని ఫలించేవారు అంటారు. దేవునికి స్తోత్రం కలగాలి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చూస్తే, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉంటాయి అన్నాడు. వారు ఒంటిగా నివసిస్తారన్నాడు. ఇశ్రాయేలీయులు అంట ఒంటిగా నివసిస్తారంట. అందరూ వేరే, లోకమంతా వేరే, వారు మాత్రం వేరే, వారు ఒంటిగా నివసిస్తారు. సంఖ్యాకాండం 23:9. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించాలి. ఆ జనము ఒంటిగా నివసించిన, ఒంటిగా నివసిస్తారు. అంటే వాళ్ళు వేరే, సింహం సపరేట్ ఉంటుంది. సింహం మిగతా జంతువులాగా రోజు తినేది, దానికి ఆకలేసినప్పుడు తింటుంది. ఒక వారం రోజులు తినకుండా ఉంటుంది, ఆకలేస్తుంది బాగా, అప్పుడు వెళ్ళి ఒక దాన్ని దాన్ని వేటాడుతుంది, ఆకలి తింటుంది, ఇక చాలా మిగిలిపోతే వదిలేస్తుంది మిగతా జంతువులు తింటాయని. అది సింహం పద్ధతి. కాబట్టి ఒంటిగా నివసించేటువంటి వ్యక్తులుగా మనం వేరుపరచబడిన వ్యక్తులకు రావాలి. అప్పుడే ఫలభరితమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుందని మీకు మనం చేసుకుంటా ఉన్నాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి అని హామాను వెళ్ళి రాజుతో చెబుతున్నాడు. మన 127 సంవత్సరాల్లో ఉన్న జనులందరూ భక్తి వేరే ఉంది, అని వాళ్ళ విధులు సకల జనుల విధులకు వేరేగా ఉన్నాయి. అసలు ఉండలేదు, మతం తీసేయాలి అని ఒక శాసనాన్ని పుట్టించాడు. అతను కుటుంబం వెళ్ళిపోయారు, ఏళ్ళే మిగిలేదు, కరెక్ట్ ఏళ్ళే ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలకు విరోధంగా రూపడిన ఏ ఆయుధమో వర్తిల్లదు. యూదులను వాళ్ళు లేకుండా చేద్దాం అనుకున్నాడు. అప్పుడు మాట్లాడమంట సకల జనుల విధులకు వారి విధులు వేరేగా ఉన్నాయి. వాళ్ళ వల్ల మనకి అపకారం రావచ్చు, వాళ్ళు లేకుండా చేస్తామని శాసనం పుట్టించాడు. ఆ శాసనం తిరగేసి రాయబడింది. ఆ మొద్దుకయ్యే ప్రధాని అయ్యాడు. ఇతని ఉద్యోగం పోయింది, ఇతని ప్రాణమే పోయింది. తను తీసుకునే గొద్దులో తానే పడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లల మనం ఫలించే వాళ్ళంగా మారాలంటే ఏం చేయాలండి? వేరుపాటు జీవితంలోకి రావాలి. మా జీవితం చూస్తే మా అమ్మగారు మొట్టమొదట రక్షింపబడ్డారు, తర్వాత మా నాన్నగారు
వచ్చేది. హైదరాబాద్లో 3 సంఘాలు ఉన్నాయి వాళ్ళకి. మా చిన్న అమలాపురంలో వాళ్ళకు 3 సంఘాలు ఉన్నాయి. మా తమ్ముడికి ఒక సంఘం ఉంది. అందరం దేవుని పరిధిలో ఉన్నాం. మా అమ్మగారు అలాగ కన్నీటి ప్రార్థన చేస్తే ఆ ఫలాలుగా మేము లోకానికి కనపడతాము. దేవునికి స్తోత్రం కలుగును. మనం ఫలించే వాళ్ళంగా ఉండాలంటే వేరుపాటు జీవితం. మా అమ్మగారు 2 సంవత్సరాలు లేవా? ఎన్ని సంవత్సరాలు అండి? 2 సంవత్సరాలు లేవా? మనసులో అలా పడుతుండేవారు. అంతే. అన్ని మా నాన్నగారే, ఏ టు జెడ్ అన్ని పనులు ఆయన చేసేవారు. ఆమె అడుగుతూ ఉండేవాడు, అమ్మ ఏంటి ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఎంత వేయండి పసుపు, అది ఎంత వేయండి, ఇది అంత వేయండి అని మనసులో ఉండి చెప్పడమే. ఏమి అసలు లెక్సే పరిస్థితి కాదు. అస్తమానం హాస్పిటల్ తీసుకెళ్తా ఉండేవారు. డబ్బులన్నీ ఖర్చు పడుతుండేవారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని టెస్టులు చేసినా, ఎన్ని దెబ్బలు పడినా ఏమీ లేదండి అని అందరూ ఇప్పుడు తప్ప ఏమి లేదు. ఏం లేదండి, ఏ సమస్య మాకు కనపడతలేదు. మనిషి ఇవ్వలేదు. అస్తమానం దగ్గర కూర్చోవాలి. మళ్ళీ మా నాన్న కొంచెం పక్కకి వెళ్తే నా కంగారు చెప్తుందండి, నా ప్రాణం అలా వెళ్ళిపోతున్నట్టుందండి, మీరు పక్కనే కూర్చోండి. ఆ పక్కనే కూర్చోవాలి. అస్తమానం ఇంట్లో ఉండాలి, అన్ని పనులు చేసి పెడుతుండాలి, పక్కనే కూర్చోవాలి. 2 సంవత్సరాలు ఆమె అలాగా ఉన్న పరిస్థితి. అందరూ చెప్పారు, పక్కకి చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఆ రోజులో వెంకటకెళ్ళు చాలా పవర్ఫుల్ ఆయన పవర్ఫుల్ అంట. నీకు ఏదో తేడా ఉంది మీ ఆవిడికి, మాకు అర్థమవుతుంది, ఎవరో ఏదో చేసేసారు, నువ్వు మా మాటకి బాబు అనవసరంగా భార్యను పోగొట్టేసుకున్నావు, నువ్వు మొత్తంగా ఉండకో, మనకుండా ఉండకో, చెప్పు మాట ఆ ఊరు తెలపని చెప్తాం, అడ్రస్ చెప్తాం, అన్నీ చెప్తాం అంటే అన్నరామని పక్కింటోళ్ళు అన్నారంట. మా అమ్మగారు అన్నమాట, బతికి దేవుని కొరకు సేవ చేస్తాను, చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్తున్నాను. దేవునికి ఆమె బ్రతికారు. ఉపవాస ప్రార్థన చేశారు. అలా నిరసనగా 4 రోజుల ఉపవాస ప్రార్థన 3-4 సార్లు చేశారు. ఆ ఉపవాసాల్లో విడుదల వచ్చింది. ప్రతి సైతాన్ శక్తుల నుంచి విడుదల వచ్చింది. ఆమె తిరిగి శక్తిని బలాన్ని పొందుకున్నారు. ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది. ఏకదేశంగా సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అనేక ఆత్మలను రక్షించినట్లుగా అనేక ఆత్మల వరకు ప్రయాసపడి ఉపవాసాలుండే తల్లిగా, అనేకులకు మాదిరిగా పవర్ఫుల్ ప్రార్థన పరులుగా ఆత్మను పొందినటువంటి భాషను మాట్లాడే తల్లిగా, మమ్మల్ని నలుగురిని దేవుని సేవకులుగా తరఫీ చేసినటువంటి తల్లిగా ఆమె మేము ఎరుగుదాం. కాబట్టి పిల్లల మనం వేరుపరచబడిన జీవితంలోకి వస్తే ఫలిస్తాం. మన బిడ్డలు ఫలిస్తారు, మన కుటుంబం ఫలిస్తారు, మనం లోకానికి ఫలించేటువంటి వ్యక్తులుగా మనం కనబడతాం. వేరుపాటు జీవితంలో ఉంటే మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పిల్లల దేవుడు వారిని కుటుంబాన్ని పిలిచి వారిని ఆశీర్వదించి అని ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నాడయ్యా, మీరు ఎట్లనగా ఫలించి అన్నాడు. ఎట్లనగా ఫలించాలంటే వేరుపాటు జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎంత టైం ఏందో నాకు తెలియదు. ఇక్కడ టైం అయితే కొంచెం అలాగా ఇంట్లో ఉండేయారు. ఎందుకు అంటే తనకి పెట్టుకొని ఆపేస్తాం. కాబట్టి జస్ట్ రెండవ మాట, ఇక్కడ 2 మాటలు గుర్తు ఎవరు ఒకటో మాట మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూస్తే ఏమంటారంటే, ఒక ద్రాక్షవల్లిని దేవుడు తీసుకొచ్చాడంట. దాన్ని పొలంలో నాటాడంట. దానికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక పెద్ద ట్యాంక్, మన ఊరికి ఒక ట్యాంక్ కడతారు కదండి, ఒక ట్యాంక్ కడతారు. ఆ ట్యాంక్ నుంచి ఆ యొక్క వాటర్ సప్లై వెళ్తా ఉంటుంది. అలాగా ఆ పొలానికి ఒక పెద్ద బురుజు పెట్టాడంట, ట్యాంక్ పెట్టాడంట. ఆ ట్యాంక్ నుంచి వాటర్ నిరంతరం సప్లై ఆ యొక్క ద్రాక్షవల్లికి వెళ్ళేటటువంటి ఏర్పాటు చేశాడంట. ఆ పొలాన్ని చుట్టూ కంచి వేశాడంట. చూస్తారా? ఆ పొలాన్ని చుట్టూ కంచి వేశాడంట. ఏమి పశువులు ఏమైనా వచ్చి తినేయకుండా సెక్యూరిటీ పెట్టాడంట. ఏమండి, వాటర్ సప్లై పెట్టాడు, సెక్యూరిటీ పెట్టాడు, ఏం పెట్టాలో అన్నీ పెట్టాడు, అన్నీ ఉన్నాయి. కానీ అది పెరిగి పెద్దదై ఏం ఫలించిందంటే, అమ్మ ఏం ఫలించిందంట? 6 ద్రాక్షలు ఫలించిందంట. ఏం కలిసి చెప్పండి. 6 ద్రాక్షలు కూడా ఫలించిందంటే విశాఖంలో 5వ అధ్యాయంలో వచ్చిన బాగుగా తండ్రి రావణు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్షవల్లిని, అది మామూలు ద్రాక్షవల్లి కాదండి, చేదు ద్రాక్షవల్లి కాదండి, అది శ్రేష్టమైన ద్రాక్షవల్లి. కానీ ఏం ఫలించిందంట? చెప్పండి. ఉరులోకి పెట్టాడు. ఇంకా ఎన్ని
చేదు ద్రాక్షలు కాసింది. మనం ఫలించాలని, మనం అభివృద్ధి చెందాలని, మనం విస్తరించాలని, మనం వేరుపాటులకు రావాలని, అనేకులకు ఫలాలను ఇచ్చి ఏమండి అనేకులను దేవుని రాజ్యానికి చేర్చేవాడిగా మనం ఉండాలని మనకి అన్ని ఇచ్చాడు. ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, ఏమండి అన్ని ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, ఉండటానికి నివాసం ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, భార్య ఇచ్చాడు, భర్త ఇచ్చాడు, ఏ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు మనకి, గాలి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇక అన్ని అనుభవిస్తున్నాం. కానీ దేవుడికి మనం ఏమిస్తున్నాం అండి? చేదు పదాలు ఇస్తున్నాం. మాట్లాడితే బూతులు వస్తాయి, మాట్లాడితే నిందిస్తూ ఉంటాం, ఇతరులను మాట్లాడితే అవమానిస్తూ ఉంటాం, ఎలా పాడు చేయాలని చూస్తుంటాం, అసలు పడుతుంటాం, 11 మంది ద్రాక్షలాగా తయారవుతూ ఉంటాం, చేదు ద్రాక్షలు ఫలిస్తూ ఉంటాం. దేవుడు చాలా బాధపడుతున్నాడు. అన్ని కుటుంబాలని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అన్ని కుటుంబాలను దేవుడు ఏమండి ఫలించమని కోరుకుంటున్నాడు. అందుకని అన్ని ఏర్పాట్లు చేశాడు మన కోసం, అందరి కోసం చేసి పెట్టాడు. అన్ని ఏర్పాట్లు ఒకలా అందరికీ చేసి పెట్టాడు. అన్ని పొందుకొని దేవునికి చేదు ద్రాక్షలు ఫలించే ద్రాక్షలుగా ఉన్నవేమో ఈ రోజున పరిశీలించుకుని సరి చేసుకోవాలని ప్రభు పేరున మీకు మనం చేసుకుంటా ఉన్నాం. రెండో మాట కనుక మనం చూస్తే లేవికాండం 25వ అధ్యాయం 18-19 వాక్యాలు చదువుకున్నాం. లేవికాండం 25వ అధ్యాయం 18-19. ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొని వాటిని అనుసరించి నడుచుకుంటూ ఉంటారో వారు భూమి మీద ఫలిస్తూ ఉంటారు, సురక్షితంగా నివసిస్తారని చెప్పాడు. మీరు తీసేటప్పుడు ప్రార్థించండి, నేను చెప్పేశాను. దేవునికి స్తోత్రం. లేవికాండం 25వ అధ్యాయం 18-19 వచ్చినారు. నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొని అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించదు. మీ భూమి ఫలిస్తుంది, మీరు ఫలభరితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. మన కుటుంబాలు ఫలించాలంటే మన కుటుంబాలు ఫలించాలంటే నెంబర్ 1 ఏంటి చెప్పండి? నెంబర్ 1 ఏంటంటే వేరుపాటు జీవితం. ఏమిటండి? వేరుపాటు జీవితంలోకి వస్తేనే మన కుటుంబాలు ఫలిస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు గైకుంటేనే ఏమండి వాటి ప్రకారం అనుసరించి నడుచుకుంటేనే మన భూమి ఫలిస్తుంది, మనము సురక్షితంగా నివసిస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గైకొనకపోయినా, ఆయన కట్టడలు గైకొనకపోయినా, ఆయన మాట వినకపోయినా ఏమండి సురక్షితం ఉండదు, ఫలభరితమైన జీవితం ఉండదు. ఏమండి దేవుడు సౌలును పిలిచి, నానా సదాకాలము నా ప్రజల ಮೇಲೆ రాజుగా నీవు నీ కుటుంబం ఉండాలని ఆశపడి ఫలభరితంగా బతికినానని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడితే ఏమండి పట్టుమని ఆయన జీవితంలో కూడా కరెక్ట్గా ఉండలేకపోయాడు. దేవుని మాట వెళ్ళా, ఆయన ఆజ్ఞత వెళ్ళా, ఆయన కట్టడలు వెళ్ళా. ఏమండి దేవుడు చక్కగా సెలవులో చెప్పాడు, అమ్మాలకి భూమి మీద ఉండకుండా, చిన్నవారు కాదు, పెద్దవారు కాదు, ఎవరికి స్త్రీలను చూడద్దు, పురుషులను చూడద్దు, పిల్లలను చూడద్దు, పశువులను చూడద్దు, మొత్తం అమాలేకులైన వాళ్ళు లేకుండా భూమి మీద నిర్మూలన చేశారు నాన్న అని చక్కగా చెప్పి పంపిస్తే మనోడు ఏం చేయండి అండి అమాలేకీల రాజైన అగగును బతకనిచ్చాడు, ఏక్లసైన బలిసైన పశువులు బతకనిచ్చాడు. ఏమండి మళ్ళీ వచ్చి నేను యెహోవా చెప్పినట్టు చేశాను అంటాడు సమయంలో. నన్ను యెహోవా చెప్పినట్టు చేస్తే ఆ వెంకలు ఏంటి, ఆ గొడవ ఏంటి? నువ్వు దహన బలు అనిపిస్తే కాదు నాన్న, పొట్టేళ్ళ కొవ్వు అనిపిస్తే కాదు నాన్న, ఆయన మాట వింటే సంతోషం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన మనం ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే, ఆయన మాట వినకపోతే ఏమండి దొంగలు చూద్దని చెప్పాడు. చెప్పడే చెప్పలేదా? దొంగలు చూద్దని చెప్పలేదమ్మా, చెప్పడా? నేను 30 ఏళ్ళ నుంచి చర్చికెళ్ళి చూస్తుంటాను, దానికి వెళ్తా ఈ ఇంట్లో నేను కొబ్బరి చెట్టు కొబ్బరికే పడుతుంది. కానీ మీకు ఇక్కడ రాజమండ్రి కాబట్టి మీకు ఆయన ఫెసిలిటీ అప్పుడే ఫంక్షన్ ఉన్నాయి. కానీ మా ఊర్లో ఇక్కడ వీళ్ళు అక్కడ వీళ్ళు అక్కడ ఉంటాయి అనుకోండి. ఇక్కడ వీళ్ళకి కొబ్బరి చెట్టు ఉంటుంది, అవసరం కూడా ఉంటాయి. ఆ కొబ్బరికాయ దప్పమని పడుతుంది. కానీ ఈ ఇంట్లోకి కనపడదు, పక్కింట్లో కనపడతారు. పరిగెత్తి నాదాన్ని పట్టుకోవాలి. వాళ్ళు 30 ఏళ్ళు చచ్చిపోతారు. మళ్ళీ వాళ్ళంతా భార్య వెళ్తారు, కుటుంబం వెళ్తారు. అలా సౌండ్ వినపడగానే దప్పగా వచ్చేస్తారు. మాదే మా ఇంట్లో తీసేసింది జంపు భయం ఏమడదు, దచ్చగా పట్టుకెళ్ళిపోతాను.
ఇంట్లోకి పట్టించుకోవచ్చు. వాళ్ళు పెద్దగా దాని మీద దృష్టి కాదు. ఆకు పడుతుంది, సౌండ్ ఏం పడుతుంది, ఆ పక్కన వచ్చాక ఆకు పడితే నాదే పడిపోతుంది కదా, సొంతంగా నేను ఇదేంటా మీరు కాదు కదా, అవతల పంప కదా, ఏంటి అలా పట్టిపోతుంది, ఎవరిని అడిగాడు, ఎవరిని అడిగాడా, ఆ ఇంట్లో అడిగాడా, ఏమి లేదు. మీ ఇంట్లో ఆ ఇంట్లో కరేపాకు చెట్టు ఉంటుంది, అలా కరేపాకు కావాల్సింటే వరకు పట్టి తెలిసి పడిపోతే వాళ్ళు కేకెత్తలేదు, అమ్మ కరేపాకు ఏమని అడుగుతులేదు, ఏం లేదండి. అందరూ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళే 20-30 ఏళ్ళ నుంచి. కానీ దగ్గర పొలపడుతుంది చేసుకోవడమే. కరేపాకు దగ్గరే నమ్మకం లేదు, కొబ్బరికాయ దగ్గరే నమ్మకం లేదు, ఆకు దగ్గర నమ్మకం లేదు, కొబ్బరి చీకటి అంతా కూడా 20 రూపాయలు 10 రూపాయలు అంతేనా, 1,00,000 కోట్ల. ఆకుకాయ దగ్గర నమ్మకం కూడా లేదు, కొబ్బరికాయ దగ్గర నమ్మకం లేదు. ఏమంటే బంగారపు చైనదో 3 పాలతో బంగారం చైనదనే దాని ఎవరైనా పడిపోతే అని ఎత్తారండి, ఎత్తారా? చిన్నప్పుడు చెప్పారు మా సండే స్కూల్ టీచర్, మనది కాని వస్తువు ఎవరైనా పడిపోతుంది 1,00,000 కోట్ల రూపాయలైనా పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు, కాళ్ళతో చూడాలి కానీ అని చెప్పారు. అది పాటిస్తాను చిన్నప్పటి నుంచి. నా ఎదురుగా ఏది పడిపోయినా నాది కానీ పట్టుకోను. 5,000 రూపాయలు పడిపోయి ఒక ఆయన నేను వెళ్తాను ముందు అలా నుంచి చూస్తున్నాను, తీసుకొని ఒక్క అడుగు ఎత్తే నా కాళ్ళ కింద ఉంటాయి, ఎవడు అలా నుంచి చూస్తున్నాను. ఇలా ఎవరైనా తీసేసుకుంటాడేమని ఆ ఎదురుకున్న దుకాణం వేసినప్పుడు ఆడిని జాకేసరై డబ్బులు పడ్డాయి, ఎవరినో తీసేయమని చెప్తే ఆడి దవగా వచ్చి తీసుకుని చూపెట్టుకున్నాడు. ఒక అరగంటకు వచ్చాడు ఆయన సంతంతా తిరిగి అన్ని కొనుక్కుని జేబులు చేయటండి అబ్బాయి అని వచ్చాడు. నేను అక్కడ నుంచి చూస్తున్నాను, కవర పడిపోతున్నాడు. నేను ఎలివలు అందరూ చెప్తాను, ఇక్కడ డబ్బులు పడుకొని ఎవరైనా కంగారు పడితే పంపమని చెప్తే ఎవరో చెప్తాడు వచ్చాడు, నువ్వు చూసాను డబ్బులు పడి ఏంటి అని అంటాను. నేను చూద్దాం కదా బాబు, ఆడు తీశాడు చెప్పాను, నానే తీశాడు అనిల్ అడిగాను. అనిల్ అడిగితే అంటాడు, ఇప్పుడే ఒకడు వచ్చాడు డబ్బులు పడి నాకు ఇచ్చేసి మళ్ళీ వచ్చింది, నువ్వు రెండో పడ్డా ఇచ్చేసామన్నాడు. నేను అక్కడే ఉన్నాను. ఇచ్చేసామంటే ఆ నాయకుడు పెద్దలు పడి నేను బాగుంది కూడా నాయకుడు చెప్తే ఎవరికి ఇవ్వలేదు వాళ్ళ ముందు ఏడా అన్నా ఇక్కడ అన్నది యాక్సెస్ నువ్వు పడిపోయి అన్నా కదా, ఎన్నికైతే చెప్పు అనుకున్నావు అన్నాడు. నువ్వు గ్యారెంటీ ఏదైనా గుర్తు లేకపోతే కొట్టేద్దామనే ఆయన చక్కగా చెప్పిన 500 కాగితాలు 6, 200 కాగితాలు 5, 100 కాగితాలు 10 చక్కగా చెప్పాడు జేబులో తీసుకుంటే కదా అర్థం అలాగే ఉన్నాయి. నువ్వు మాట్లాడతలేదు, నేను అక్కడే ఉన్నాను. ఇదో ఇచ్చాడు, నేను 100 అన్నాడు. బాబు నువ్వు వ్యాపత్తి అన్నాడు, ఎవడో ఎక్కడో వచ్చావు కదా బాబు, మహానుభావుడు డబ్బులో తిరిగి 100 బాబాయ్ దింపాడు. అస్సలు ముట్టుకోండి, 5,000 కాదు 5 లక్షల పట్ల ముట్టుకోండి, మంద కాదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడికి స్తోత్రం కలిగిన యేసేపు అన్నాడు, నా యజమానుడు ఇల్లంతా చెప్పండి ఇల్లు తప్ప నేను ఇంతటి గౌరవ దుష్కార్యం ఎట్లు చేయదు. ఆవిడంటే ఇంట్లో భర్త లేడు, పనులు ఎవరు లేదు, ఎవరు చూడ అంటుంది ఆవిడ. ఈయనేమంటాడా, నా దేవుడు చూస్తున్నాడు, నేను ఇంతటి గౌరవ దుష్కార్యము ఎట్లు చేయదు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఆజ్ఞలు అంటే కడుపులో భయం ఉంటే, ఆయన కట్టడలు అంటే కడుపులో భయం ఉంటే 613 ఉన్నాయి ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, 10 ఆజ్ఞలు కదండి. ఎన్ని ఉన్నాయండి? 613 ఉన్నాయి. బైబిల్ అంతా మీరు ఎదుర్కొని దొరుకుతాయి 613. ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, పెద్దమ్మ చూడాలి, చిన్నమ్మ చూడాలి, చెల్లిన చూడాలి, అన్నీ ఉన్నాయి. 613 ఉన్నాయి కట్టడలు, విధులు, ఆజ్ఞలు. వీటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా భయంతో బతికితే ఆయన ఆజ్ఞలన్నీ గైకొనే వారిని వాళ్ళ భూమి ఫలిస్తుంది. వాళ్ళు ఫలభరితంగా ఉంటారు, వాళ్ళు జీవనకరంగా ఉంటారు, వాళ్ళు సురక్షితంగా నివసిస్తారు. మీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. కాబట్టి లోపం అందా దేవుడిదా అమ్మా? లోపం అందా దేవుడిదా అమ్మా? లోపం అందే. మన కుటుంబం ఆశీర్వాదకరంగా లేదంటే, మన కుటుంబం జీవనకరంగా లేదంటే, మన కుటుంబం ఏమండి ఇంకా రకరకాలుగా పరిస్థితులు మారట్లేదంటే కేవలం లోపం అందే అని మనం అర్థం చేసుకోండి. మీకు మేము నమోదు చేస్తా ఉన్నాను. కాబట్టి పిల్లరా, మా తల్లి గారు మా తండ్రి గారు మాకు నేర్పించింది, వాళ్ళు కానీ మేము కానీ దేవునికి విరోధంగా ఏ పని చేయడానికి ఇష్టపడం. మా పిల్లలకు కూడా అలాగే నేర్పిస్తూ ఉంటాం. ఇలా నడుచుకోవాలని ఆయన ఆజ్ఞల ప్రకారం వినాలి అని నేర్పిస్తూ ఉంటాం. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి?
అమ్మా టైం అయిపోతుంది, నాకు ముందు చెప్పాలి. మొదటి పాయింట్ ఏంటి? ఫలించాలంటే ఏం చేయాలండి అమ్మా? వేరుపాటు జీవితంలోకి రావాలి. నెంబర్ 2 చెప్పండి. ఆయన విధులు కైకొని ఏమండి దొంగతనం చేస్తున్నాడు, పొరుగువాడు ఆశిస్తున్నాడు కదా, రాత్రి చేస్తున్నాడు, వ్యభిచరిస్తున్నాడు అనలేదా? ఏమండి చక్కని భార్యను ఇచ్చాడు, ఇంకా ఎందుకు అలా చూస్తాం? ఆ తప్పని ఈ తప్పని తప్పు కదా. చక్కని భర్తను ఇచ్చాడు, ఏమండి తప్పు కదా, అలా ఎలా చూస్తాం? ఏమండి అడుగులో దేవుని భయం ఉంటే పరిశుద్ధంగా ఉంటాం, ఆయన ఆజ్ఞల కట్టడల ప్రకారంగా జీవిస్తాం. అప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఏముంటుందండి? ఫలించే కుటుంబంగా, ఆశీర్వదించబడిన కుటుంబంగా ఆ కుటుంబం ఉంటుందని ప్రభుత్వాన్ని మనం చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నెంబర్ 3 నెంబర్ 3 రెండు మాటలు చెప్పాను. చెప్పండి సార్, ఎక్కడ 2 మాటలు? వేరుపాటు జీవితం, తీసుకుని జీవించే వ్యక్తులుగా మనం ఉంటే కనుక ఖచ్చితంగా మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, జీవించబడుతుందని మనం చేస్తూ ఉన్నాను. 3వ మాట చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతుంది. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. ఏంటండి? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు. ఫలాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఒకవేళ నన్ను పిలిస్తే 6 నెలలు పిలిచినా చదువుతావు, ఒక్క ఫలించడం అనేది అవ్వదు. మా చర్చిలో ఒక వాక్యం తీసుకుంటే ఆ వాక్యం మీద ధ్యానం ఒక్కొక్కసారి 6 నెలలు అవుతుంది. ప్రతి వారం చెప్పిన ఒక్క వచనం మీద అలాంటి వాక్యాన్ని ధ్యానించే కృప దేవుడు ఇచ్చాడు ఈ అల్పుడికి. వీళ్ళగా మనం ఫలించే వ్యక్తులుగా ఉండాలంటే మారు మనసుకు తగిన ఫలం మనలో ఉండాలి. ఏముండాలండి? ఫలించాలి అని చెప్పాడు. ఏమండి? మత్తయి సువార్త 13వ అధ్యాయం పరిసయ్యులు సద్దూకయ్యులు అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి కర్త సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు నీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి అన్నాడు. ఏమండి? ఈ యొక్క డబ్బులు ఇచ్చేస్తారు కదా, వాళ్ళు ఏమంటారండి? ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య లాంటి అనమాట. అలాంటి వాళ్ళు వచ్చారు. అవన్నీ రాష్ట్రపతి తర్వాత చదువుకుని ఇంటికి వెళ్ళాక ఆలోచన ఇదే, మారు మనసు ఫలమంటాం ఏం చేయమంటామంటే ప్రభుత్వం ఎంతైతే తీసుకున్నదో అంత తీసుకోండి, ఎక్కువ తీసుకోకుండా అని చెప్పాడు. నేను చదువుకున్నాను అంటున్నాడు. ఇంకొకరు వచ్చారు, సైన్యంలో పనిచేసే వాళ్ళు వచ్చారు. సైన్యంలో పనిచేస్తారు. అయ్యా మేమేం చేయాలి? మమ్మల్ని మారు మనసు దగ్గర ఫలం ఫలించుకుంటున్నాం కదా, మేమేం చేయాలంటే మీరు ఇతరులను బాధించవద్దు, తప్పులు చేసేటని చెప్పడానికి. సైన్యం పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించింది ఆలోచించారు. ఇంకో వర్గం వచ్చారు పరిచయులు, ఆలోచించింది ఆలోచించాడు. ఏమండి? ఇలాగన మారు మనస్సుకు తగిన ఫలాలు మనలో కనుగొనాలి. ఒకసారి ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం మారు మనసు ఉన్నారండి, ఇంకా అయిపోయిందండి, రిజిస్ట్రేషన్ అయిపోయింది. మరొక కంటే కుదరదు. పెద్ద రాష్ట్ర గారిని పడుతున్న ప్రకటన గ్రంథంలో మేము మారు మనసు పొందితే సరే, లేకపోతే మీ దగ్గర నుంచి నేను ఈ దీప స్తంభాన్ని ఏం చేస్తాను అన్నాడు గారు. ఎవరు? రాష్ట్ర గారిని ఆ 7 సంఘాలకి ఉత్తరం రాయమని రాస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ సంఘపు దోత అంటే ఆయన మాస్టర్ గారే. నువ్వు ఎంత మంచోడు అంత మంచోడు ముందు చాలా మనకు రాసి, నీవు ఇది సరి చేసుకోకపోతే మారు మనసు పొందకపోతే తొలుగుదని చెప్పి వాక్యం తీసుకున్నారు. కాబట్టి మారు మనసు అనేది ఏదో ఒకసారి పొందేసామంటే కాదు, కానీ ఆ మారు మనసు మన మరణం వరకు ఆ మారు మనసుని ఇంకా ఏ విషయంలో మారు మనసు పొందాలి, ఏ విషయంలో సరి చేసుకోవాలి, ఏ విషయంలో నేను పొరపాటుగా ఉన్నాను, ఎప్పటికప్పుడే మారు మనసు అనేది మనకు ఉండాలి. ఏ స్థాయికి ఆ స్థాయిగా ఉంటుంది. కాబట్టి ఒకసారి పాప క్షమాపణ పొందాను అయిపోయింది అనుకోవడం కాదు, కానీ మనం ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో సరి చేసుకోవాల్సి ఉందో అది సరి చేసుకోవడమే మారు మనసు మార్చుకోవడమే, సరి చేసుకోవడమే. దేవునికి స్తోత్రం కలిగిన మంచి నేలను పడిన విత్తనం 100 ఫలించిందన్నాడు. అది ఫలించిందా?
మంచి నేలను పడిన విత్తనం 30 60 100 ఫలించింది అన్నాడు. కాబట్టి పిల్లల మనం జీవించినంత కాలం, ఏమండి ఎంత కాలండి, మనం జీవించినంత కాలం వాక్యాన్ని వింటూ ఉండాలి. ఆ వాక్యంలో ఇంకా ఏదైనా మనం సరి చేసుకోవడం, మనకి పరిశుద్ధాత్మ దేవుడి చేత మనం నొప్పించబడితే, ఈ విషయంలో నేను సరిగా లేనని మనకు అనిపిస్తే వెంటనే అది సరి చేసుకోవాలి. 20 సంవత్సరాల సీనియర్ 30 సంవత్సరాల సీనియర్ అనవసరం. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే వాక్యంలో నుంచి వెంటనే ఆ విషయంలో సరి చేసుకుంటున్నాను, ఎంత పెద్దమైనా సరే. కాబట్టి లోకాసువార్త 8:15 యోగ్యమైన మంచి మనస్సుతో విని అవలంబించి ఓపికతో ఫలించేవారు అన్నాడు. ఎలా ఫలించాలంటే ఇప్పుడు వాక్యం చెప్పిన మీరు 50 సంవత్సరాల సీనియర్ అయినా, దైవ సేవకుడు ఎంత చిన్నవాడైనా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకుల్లో నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ కుర్రోడు పాస్టర్ అబ్బాయి పెద్ద అనుభవం ఏముంటది, ఈ కుర్రోడు జూనియర్, ఆయనకేం తెలుసు, అనుకోకూడదు. దేవుడు అభిషేకించిన వ్యక్తి ఎవరైనా వాక్యం చెబుతున్నప్పుడు వయసుతో సంబంధం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం యోగ్యమైన మంచి మనసుతో విని ఆ వాక్యము దేవుని వాక్యం, ఆ వాక్యం మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వాక్యాన్ని మనం ఓపికతో యోగ్యమైన మంచి మనసుతో విని ఆ వాక్యాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవాడిగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి పిల్లల, నేనెంత సీనియర్నైనా నాకు ఏదైనా ఒక వాక్యం ఎవరైనా చెబుతున్నప్పుడు నాకు ఈ విషయంలో కొంచెం నేను వెనకబడ్డాను అనిపిస్తే వెంటనే మోకాలు వేయాలి, వెంటనే సరి తీసుకోవాలి. నేను పెద్ద భాష నాకు చెప్తున్నాడంటే అలాగే కుదరదు. ఎంత పెద్ద భాషమైనా ఎంత చిన్న భాషమైనా అది దేవుని వాక్యం. వాక్యాన్ని ఓపికతో ఫలించేవారిగా మనం ఉంటేనే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన ఏ వారానికి ఆ వారమే సరి చేసుకుంటేనే ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన లేకపోతే లేదు. మన కుటుంబం ఆశీర్వాదం ముందుకి సాగదని మీకు నేను మనం చూసుకుంటా ఉన్నాను. కాబట్టి పిల్లల, మనం ఏ వారానికి ఆ వారమే, ఏ మీటింగ్లో ఆ మీటింగ్లోనే మనం యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని అవలంబించాలి, ఆ వాక్యాన్ని ఆ వారమంతా సాధన చేయాలి, ఆ వాక్యాన్ని అరిగించుకోవాలి, ఆ వాక్యం ప్రకారం జీవించి మనం ఒక వారం మనం చర్చిలో అడుగు పెట్టాలి. అలాగున ఓపికతో ఫలించే వ్యక్తులుగా మనం వాక్యం మనలో ఫలించాలి. అంటే ఏం ఫలించాలంటే వాక్యం మనలో ఫలించాలి. అప్పుడు నీ కుటుంబం ఫలభరితంగా ఉంటుందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 4వ మాట, మొదటి మాట ఏంటి చెప్పండి, వేలుబాటు చూద్దాం. 2వ మాట ఏంటి చెప్పండి, ఆజ్ఞలు కట్టడలు విధులు అనుసరిస్తే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. 3వ పాయింట్ ఏంటి చెప్పండి, మారు మనస్సు కలిగిన ఫలము ఫలిస్తేనే ఆశీర్వాదం. 4వ పాయింట్ యోహాను సువార్త 12:24. 5వ పాయింట్ టైము సరిపోదేమో, 4 సరిపడదు. యోహాను సువార్త 12:24. గోధుమ కింద చచ్చిపోతేనే ఫలిస్తుంది. అది లోపల చచ్చిపోకుండా భూములో ఉన్నంత కాలం దాంట్లో ఏమరాదు, ఫలము రాదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన లోపల ఏమంటే శరీర సంబంధమైన క్రియలను చంపేస్తేనే ఫలిస్తాం, లేకపోతే ఫలించలేము అని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. కొలస్సీ పత్రిక 3:5 వాక్యాన్ని కనుక మనం చూస్తే, జారత్వము, అపవిత్రత, కామకత్వము, దురాశ, ధనాపేక్ష అనే వాటిని చంపేయండి అన్నాడు. స్పష్టంగా రాసుకుంటాడు చంపేమని. అమ్మ జరిగిందా? ఆయనే చెప్పించుకుంటే ఎందుకు తగ్గని తీర్పుమనేదిరా మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించినగా. యోహాను సువార్త కొలస్సీ 3:5 నేను చెప్పేసినా మీరు తీయాలి కదమ్మా. అసలు బైబిల్లో ఉందో లేదో గడయా సంఘస్థులాగా ఈయన ఎక్కడి నుంచో కోవిడ్ తెప్పించారంట మన అయ్యారు, ఈయన బైబిల్లో లేని చెప్పారు కనుక మీరు వెరిఫై చేసుకోవాలి కదా. అపోస్తలుడైన పౌలు గారి వాక్యం చెప్తుంటేనే వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి బైబిల్లో ఉండదని చెప్పాడా లేకపోతే ఏదైనా చెప్పేసాడని వాళ్ళు చెక్ చేస్తారంట గడయా సంఘస్థులు. అలాగే మరి మీరు అక్కడ రుజువు చూపించకపోతే నాకు మళ్ళీ తేడా పడుతుంది. కావున భూమి మీద ఉన్న మన అవయవాలు అనగా జరత్వం,
అపవిత్రత, కాముకత్వం, దురాశ, ధనాపేక్షను చంపేయండి. ఉగ్రత వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లగా మనం ఈ లోకంలో చంపవలసినవి కొన్ని ఉన్నాయి. ఆత్మ, చేత, శరీర క్రియలను చంపినీడలో ఫలిస్తాం, లేకపోతే లేదు. ఏమండి, ఏమనుకున్నట్టు మాట చెప్తాను. ఒక సహోదరి మాకు తెలుసు బాగా. ఆమె మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటే మొదలు పెట్టినప్పటి నుంచి ప్రార్థన అయిపోయేదాకా బొడ కన్నీళ్ళు దాచి దుఃఖంతో ప్రార్థన చేస్తారు. ఎలా చేస్తారండి? కన్నీళ్ళతో ప్రార్థన చేస్తారు, దుఃఖంతో ప్రార్థన చేస్తారు. ఆమె ప్రార్థన వింటే సంఘస్థులందరూ కూడా ఈమెలాగా మనం ప్రార్థన చేయలేకపోతున్నామని అందరూ సిగ్గుపడిపోతారనమాట. అంత అలా ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఇలాగ మనం కూడా ఎదగాలి అనేటట్టుగా ఉంటున్నాడు. ప్రార్థన చేస్తానని చెప్పి కూడా చాలా సీనియారిటీ, చాలా మంచి పదాలు, చాలా వండర్ఫుల్ ఉంటుంది ప్రార్థన అంతా కూడా. అద్భుతం. ఎంత మంచి విశ్వాసాలలో అనుకుంటాం అందరం. రాత్రి అయిపోతే ఇంటికి వెళ్తారా? అదే రోజు సాయంత్రం భర్త ఎక్కడ ఉంటాడో ఇంకో బండి వస్తుంది, ఇంటి ముందు ఆగుతుంది, లోపలికి వెళ్తాడు. ఎవరో అతను వెళ్ళిపోయి ఇంకో బండి వస్తుంది, ఇంకో రోజు ఇంకో బండి వస్తుంది. అంటే మళ్ళీ ప్రార్థన, మళ్ళీ అదే ప్రార్థన. జీవితం మాత్రం చెప్పండి, జీవితం మాత్రం చెప్తే కదా ఆలోచిస్తారంటే జీవితం మాత్రం అసలు ప్రార్థన చెప్తే మనం మర్చిపోతూనే ఉంటాం. మనకి కొంతమంది ప్రార్థన చాలా బాగా చేస్తారు, పరిశుద్ధుల్లాగా చాలా యాక్ట్ చేస్తారు. అసలు పరిశుద్ధులు సరిపోరు, అంత బాగా యాక్ట్ చేస్తారు. కానీ జీవితం మారదు. సంపరం ప్రార్థనా పరులే, ప్రార్థన చేస్తే మర్చిపోతాం మనకి. కానీ లోపల ఉన్న అవయవాళ్ళు ఏం చేయరు? సంపర. ఒక్కొక్కరు వీక్నెస్ ఉంటుంది. భక్తి పరులే ఉంటారు, ప్రార్థనా పరులే ఉంటారు, వాక్యాన్ని ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు. కానీ లోపల ఒక వీక్నెస్ ఉంటుంది, దాన్ని సంపరం. ఏమంటే అందులో ఏమున్నాయి? జాగ్రత్తము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, ధనాపేక్షను ఏం చేయాలి? చంపేయాలి. రోమ 8:13 తొందరగా తీసుకెళ్తాను. రోమ 8:13 ఆత్మ, చేత, శరీర క్రియలను చంపిన యెడల జీవిస్తాము. శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చచ్చిపోవాలా ముందు. కానీ ఆత్మ, చేత, శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఫలవంతమైన జీవితం ఉంటుంది. కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడండి? ఆత్మ, చేత, శరీర క్రియలను చంపడం నేర్చుకుంటే మనం ఫలిస్తాం, మన కుటుంబాలు ఫలిస్తాయి, ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయిపోయిందా? ఇంకొక మాట ఉంది, ఆయన యందు నిలిచి ఉంటే ఫలిస్తాం అని. తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే చాలా సబ్జెక్ట్ ఉంది, నిలిచి ఉంటు అనే మాట మీద తర్వాత మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనందరినీ అలాగున ఫలభరితముగా ఆశీర్వదించును గాక. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం అందరూ లేచి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వరకు చెప్పిన వాక్యాన్ని ఆధారంగా చేసుకుని నోటితో ఒప్పుకుంటా, ప్రభువా నా జీవితంలో నేను ఫలించలేకపోతున్నాను, వేరుపాటు జీవితంలో నేను ఉండలేదు.